Loving Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you for your word. మీ యొక్క వాక్యం కొరకు మీకు Thank you వందనాలు. for this time. ఈ యొక్క సమయం కొరకు వందనాలు. Thank you for your love. నీ ప్రేమ కొరకు వందనాలు. Thank you for your long suffering. నీ యొక్క దీర్ఘ శాంతం కొరకు వందనాలు. We thank you for the blood of Jesus. యేసు యొక్క రక్తం కొరకు నీకు వందనాలు. We thank you for the powerful word. నీ యొక్క శక్తివంతమైన వాక్యం కొరకు వందనాలు. Thine word is a lamp unto our feet. నీ యొక్క వాక్యం మా పాదాలకు దీపమై ఉన్నది. We thank you, O Father. We worship you. We adore you. మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని మహిమపరుస్తా ఉన్నాము. కృతజ్ఞతలు. Please speak to us. దయచేసి మాతో Bind మాట్లాడండి. the powers of darkness. చీకటి శక్తులన్నింటినీ In బంధించండి. Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. How many people are praying for revival? మీలో ఎంతమంది ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నారు? You must pray earnestly for revival, continuously. మనము ఎడతెగక ఆసక్తితో ఉజ్జీవం కొరకు ప్రార్థించాలి. Only when we see revival, మనము అట్టి ఉజ్జీవాన్ని చూస్తేనే కానీ we can see the real religion in our hearts. నిజమైన భక్తి అనేది మన హృదయాల్లో మనం చూడగలుగుతాము. There will not be any power if there is no revival. ఉజ్జీవం అనేది లేనప్పుడు మనలో ఎలాంటి శక్తి అనేది ఉండదు. Let us turn to Malachi, 3rd chapter and 1st verse. మలాకీ గ్రంథము The Lord will come to his temple suddenly. 3వ అధ్యాయము 1వ వచనము. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. The Lord whom you seek. మీరు వెదకుచున్న ప్రభువు, If you seek the Lord మీరు దేవుణ్ణి వెతికినట్లయితే with all your heart నీ యొక్క హృదయం అంతటితో until you find him, నీవు ఆయనను కనుగొనేంత వరకు కూడా వెతికినట్లయితే the great revival breaks out. గొప్ప ఉజ్జీవం అనేది చూడగలుగుతాం. He will come suddenly to the temple. ఆయన అకస్మాత్తుగా ఆ యొక్క ఆలయంలోనికి వస్తాడు. That is the faith of a Adi. praying man who seeks for revival. అది విశ్వాసము. ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో ఉజ్జీవం కొరకు He will suddenly come with great power. ఆయన హఠాత్తుగా గొప్ప శక్తితో వస్తాడు. You must seek for that. నీవు దాని కొరకు వెదకాలి. Are you seeking for revival? నీవు ఉజ్జీవం కొరకు వెదుకుతున్నావా? Are you seeking that the Lord may come suddenly into the house of God? హఠాత్తుగా ఆయన తన ఆలయంలోనికి వస్తాడు అనే విషయం కొరకు నువ్వు వెతుకుతున్నావా? At least from now onwards, seek for that. కనీసం ఇప్పటి నుండైనా ఆ విషయం పట్ల ఆసక్తితో దాని కొరకు We ఎదురుచూడు. need real revival. మనకు నిజమైన ఉజ్జీవం అవసరమై ఉన్నది. If there is no revival, ఉజ్జీవం లేనట్లయితే church is a dead church. ఒక సంఘం అనేది చనిపోయినటువంటి సంఘమే. For name's sake we are living, నామకార్థంగా మాత్రమే మనము జీవించి but ఉన్నవారము, we are dead. కానీ చచ్చిన వారమే. Isaiah 59th chapter, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 19th verse. 19వ వచనము. Already last night I told you, God will send people from west and from north, from east, like that. గత రాత్రే మనము దీని గురించి చెప్పుకున్నాము. దేవుడు పడమట, తూర్పు, ఉత్తర, దక్షిణ అన్ని దిక్కుల నుండి తన ప్రజల్ని పంపుతాను అనేటువంటి విషయం గురించి. God is ready to send. దేవుడు పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. 19th verse. 19వ వచనము. పడమటి దిక్కుననున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కుననున్న వారు ఆయన మహిమకు భయపడుదురు. They are ready to come, వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. but the devil is very active. కానీ సాతాను మాత్రం ఎంతో, That's what clearly the word of God says here in this same verse, the next line. ఇక్కడ The వాక్యము, enemy shall come like flood. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. The enemy shall come like flood. విరోధి ప్రవాహం వలె వస్తాడు అని. But the next line, the Spirit of the Lord shall lift up a standard against him. కానీ యెహోవా దేవుని యొక్క ఆత్మ దానికి విరోధంగా లేస్తాడు అని. Yeah, the enemy will not keep quiet. విరోధి ఏమి మౌనంగా కూర్చోడు. Many people want to come here. ఎంతో మంది ఇక్కడికి రావాలి అని అనుకుంటున్నారు. When they want to come, వారు ఇక్కడికి రావాలనుకుంటున్నప్పుడు the enemy will be fiercely attacking them.
విరోధి వారిని ఎంతో ఉగ్రతతో వారి పట్ల దాడి చేస్తున్నాడు. Right from the beginning, that's what happening here. మొదటి నుండి కూడా ఇక్కడ జరుగుతున్నది అదే. People want to come. ప్రజలు ఇక్కడికి రావాలనే అనుకుంటున్నారు. Even they come here, వారు ఇక్కడికి వచ్చినా కూడా immediately their parents will come. వెంటనే వారి తల్లిదండ్రులు వచ్చేస్తారు వారి వెనకాల. They will take them away. వచ్చి వారిని తీసుకొని They వెళ్ళిపోతారు. will take away their cell phones. వారి యొక్క ఫోన్లను తీసేసుకుంటారు. No contact with us anymore. ఇంకా అప్పటి నుండి ఎలాంటి కాంటాక్ట్ అనేది ఉండదు వారితో. Such a fierce attack. అంత ఉగ్రతతో కూడినటువంటి దాడి అనేది వాడు Even చేస్తున్నాడు. from this place, the young people come here. ఈ యొక్క స్థలంలో నుండి కూడా కొంతమంది యవనస్తులు రావాలి అని అనుకుంటున్నప్పుడు Their own house people, they torture them. వారి సొంత కుటుంబస్తులే వారిని ఎంతగానో ఇబ్బంది పెడతా ఉన్నారు. They tell them, వారు వీరితో చెప్తారు, we have a big church here. మనకే ఇక్కడ ఒక పెద్ద సంఘం ఉన్నది, Many people are coming here. చాలా మంది మన ఇక్కడికి వస్తున్నారు. Why do you want to go all the way to that church that is in a corner? Nobody wants to go there. నీవు మాత్రం ఇదంతా వదిలి అక్కడ మూలనున్నటువంటి ఆ చర్చికే నువ్వు వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరు వెళ్ళరు అక్కడికి అని. Whatever that girl says, they will not hear at all. ఆ అమ్మాయి ఏది చెప్పినా కూడా వారు ఆ కుటుంబస్తులు ఎంత మాత్రం వినిపించుకోరు. That's what we see here. The enemy will fiercely attack them like a storm. ఇక్కడ మనం అదే చూస్తున్నాము, విరోధి ఎంతో ఉగ్రుడై దాడి చేస్తా ఉన్నాడు. But what faith says here? కానీ ఇక్కడ విశ్వాసము ఏం చెప్తా ఉంది? The Spirit of God will rise up. దేవుని ఆత్మ విరోధంగా లేస్తుంది. 20th verse. 20వ వచనము, సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మల్లు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. The Redeemer will come to those who live transgressions. విమోచకుడు ఎవరైతే తిరుగుబాటు చేయటం మానుతారో వారి యొద్దకు వస్తాడు. Some people, they don't want to leave the transgressions. కొంతమంది తమ యొక్క అతిక్రమాలను విడిచిపెట్టాలని అనుకోరు. They want to come here. వారు ఇక్కడికి రావాలి అని They ఆశపడతారు. are happy to come here. వారు ఇక్కడికి రావడానికి సంతోషిస్తారు. But here the word says, to whom he will come. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ఎవరి కొరకు ఆయన వస్తాడు అని. You must leave your transgressions. నీవు నీ యొక్క అతిక్రమాలన్నిటిని విడిచిపెట్టాలి. If you don't leave your transgressions, నీవు నీ యొక్క అతిక్రమాలను విడిచిపెట్టకపోతే how can God come here? దేవుడు ఏ రీతికి ఇక్కడికి వస్తాడు? The Lord will come to Zion. దేవుడు సియోను వద్దకు వచ్చాడు. Because he loves Zion. ఎందుకంటే ఆయన సియోను ప్రేమించినందుకు. We must have faith. మనకటి విశ్వాసం ఉండాలి. And leave our transgressions. మనము మన యొక్క తిరుగుబాటును విడిచిపెట్టాలి. If you want to see real revival in your life, నీవు నీ జీవితంలో నిజమైన ఉజ్జీవాన్ని చూడాలని అనుకుంటే you must read the word of God. నీవు దేవుని వాక్యాన్ని చదవాలి. Study the word of God. దేవుని వాక్యాన్ని చదవాలి. Day in and day out. రాత్రి దినము reading the word of God, studying the word of God. దాన్ని చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. Then light enters into you. అప్పుడు మాత్రమే నీలోనికి వెలుగు అనేది ప్రవేశించగలుగుతుంది. We look into the story of Job in the Bible. మనము యోబు గూర్చిన చరిత్ర మనం చూస్తాము బైబిల్లో. The word of God says he is a perfect man. దేవుని వాక్యం సెలవిస్తుంది అతను నీతిమంతుడు, పరిపూర్ణమైన వ్యక్తి అని. He is a godly person. అతను భక్తిపరుడు. He loved God. అతడు దేవుని ప్రేమించాడు. There was no other person like him in the whole world. అతని వంటి వాడు మరెవరు కూడా లేరు ఈ లోకంలో. And he had to pass through fierce trial. కానీ అతను ఎంతో ఘాటైన శోధనల గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. You know about the sickness of Job. మీకు తెలుసు యోబు యొక్క అనారోగ్యం గూర్చి. We think it is leprosy. మనం అనుకుంటాము అది ఒక కుష్టు రోగం అయి ఉండొచ్చు అని. That's why when his friends came to him to see him, visited him, అందుకే వారి స్నేహితులు అతని కలవడానికి వచ్చినప్పుడు they stood afar off. వారు ఎంతో దూరంగా నిలిచి ఉన్నారు. They could not come near him. వారు ఆ యోబు దగ్గరికి రాలేదు. Only to lepers people do not come near. ఒక కుష్టు రోగంతో ఉన్న వ్యక్తి దగ్గరకే ఆ రీతిగా రాకుండా ఉండడం అనేది ఎక్కువ All జరుగుతుంది. his possessions gone off. అతని సంపాదనల అన్నీ కూడా పోయాయి. All cattle gone. ఆ యొక్క పశు సంపద అంతా కూడా అతను All పోగొట్టుకున్నాడు. his children were killed. అతని
బిడ్డలు, అతని పిల్లలు కూడా చంపబడ్డారు. Only one person left, that was his wife. ఒక్క వ్యక్తి మాత్రమే తన కుటుంబం నుంచి మిగిలింది, ఆమెనే తన భార్య. The devil was fiercely torturing him. సాతాను ఎంతో ఘోరంగా ఆయనను ఇబ్బంది పెడతా ఉన్నాడు. He took the permission from God to torture him. సాతాను దేవుని నుండే అనుమతిని తీసుకున్నాడు యోబును ఆ రీతిగా కష్టపెట్టడానికి. He said in his trials, I will come out like a gold. యోబు చెప్తా ఉన్నాడు, ఈ యొక్క పరీక్షలన్నిటి తర్వాత నేను ఒక బంగారం వలె తిరిగి వస్తాను అని. That was his faith. అది అతని విశ్వాసము. Really he was a upright man. నిజంగానే అతను ఒక యథార్థవంతుడైన వ్యక్తి. We see he is a perfect man. He was a good man. అతను నిజంగానే ఒక మంచి వ్యక్తి. In everything he was good. ప్రతి విషయంలో అతను బాగుగా ప్రవర్తించాడు. Yet he had to pass through the trials. అయినప్పటికీ కూడా అతను శోధనల గుండా వెళ్ళవలసి వచ్చింది. Finally God went into his trials. ఇంకా చివరికి దేవుడే అతని పరీక్ష సమయంలోనికి వెళ్ళాడు. He opened the eyes of Job. ఆయన యోబు యొక్క నేత్రాలను తెరిచాడు. Job said, now I see. అప్పుడు యోబు ఈ రీతిగా చెప్తున్నాడు, He నేను also said, 42nd chapter of Job 42వ అధ్యాయము యోబు and verse 5. 5వ వచనము, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. Yeah, that's what the dealing of God with Job. అది దేవుని యొక్క దర్శించడము అనేది ఆ రీతిగా ఉంది యోబుతో. Did you ever have the real dealing of God in your life? నీ జీవితంలో ఎప్పుడైనా అలాంటి అనుభవం ఉన్నదా? You are just nice believer, that's all. నీవు ఎంతో మంచి విశ్వాసివి అంతే. When you pray, people will be healed. నువ్వు ప్రార్థించినప్పుడు ప్రజలు స్వస్థత పొందుతారు. You are regularly praying morning, noon and night. నీవు ప్రతి దినము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థిస్తూనే You are ఉంటావు. satisfied with that. నువ్వు దాన్ని బట్టి మాత్రమే సంతృప్తి చెందుతున్నావు. You study the life of Job. కానీ నీవు యోబు యొక్క జీవిత చరిత్రను గురించి చదువు. Yeah, finally he says, now I see. చివరికి అతను చెప్తున్నాడు, నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను అని. He was seeing with his own eyes. అతడు తన కన్నులారా చూస్తున్నాడు The Lord Jesus. యేసుక్రీస్తును. He saw the blood of Jesus. అతడు యేసు రక్తాన్ని చూశాడు. He saw the form of Jesus. He heard about Jesus. ఆయన యేసుని గురించి విన్నాడు, But personally he didn't know. కానీ వ్యక్తిగతంగా తెలుసుకోలేదు. You don't have personal experience with God. నీవు ఏ రకమైన వ్యక్తిగతమైనటువంటి అనుభవము దేవునితో కలిగి లేవు. You are looking like a good man. నీవు ఒక మంచి వ్యక్తిగా కనబడుతున్నావు, But that's not revival at all. కానీ అది ఉజ్జీవం అని ఎంత మాత్రం కాదు. You are just soothing your conscience that you are a good person. నిన్ను నీవు అలా నెమ్మదిగా చేసుకుంటున్నావు, నేను ఒక మంచి వ్యక్తిని అనేదాన్ని. You say you are a good believer. నీవు అనుకుంటావు నేను ఒక మంచి విశ్వాసిని అని. But you don't have the experience with the Spirit of God, the Holy Spirit. నీకు పరిశుద్ధాత్మతో సహవాసము, అనుభవము అనేది మాత్రం ఎంత మాత్రం లేదు. The word of God says, last days I will spend the Spirit upon all flesh. దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత్య దినాల్లో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని. Your young people will see visions. మీ యవనులు దర్శనాలు చూస్తారు. Your old people will dream dreams. మీ ముసలివారు కలలు కంటారు. Your children will prophesy. నీ యొక్క పిల్లలు ప్రవచనాలు చెప్తారు అని. I will send my Spirit upon all flesh. నేను నా యొక్క ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తాను అని. All flesh means you are included in that all flesh. నీవు కూడా సర్వజనులు అనే విషయంలో ఉన్నవారే. The Spirit of God never touched you. కానీ దేవుని ఆత్మ ఎన్నడూ నిన్ను తాకలేదు. You must say, Lord, you visited Job. నీవు చెప్పగలగాలి, దేవా నువ్వు యోబును దర్శించావు, Visit me also. నన్ను కూడా దర్శించు అని. I want to look at your face. నేను నీ యొక్క ముఖాన్ని దర్శించాలి I అనుకుంటున్నాను. want to experience your visitation. నీ యొక్క ఆ దర్శనము అనేది నాకు కావాలి అని నువ్వు అడగాలి. What was the purpose of Jesus coming into this world? యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఉద్దేశం ఏమై ఉన్నది? Luke 4th chapter లూకా సువార్త 4వ అధ్యాయము and verse 18. 18వ వచనము. Let us look at that verse. The Spirit of the Lord is upon me. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. He has anointed me to preach the good news to the poor.
బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. and to set free the captives, చెరలోనున్న వారికి విడుదలను, and to heal the sick. గ్రుడ్డి వారికి చూపును. That is the purpose of Jesus. అది యేసుక్రీస్తు యొక్క రాకకు ఉద్దేశము. You are the child of Jesus. నీవు యేసు యొక్క బిడ్డవు. What are you doing? మరి నీవేం చేస్తున్నావు? You are simply doing your own work. నీవు కేవలం నీ యొక్క స్వంత పనులను మాత్రమే You చేసుకుంటున్నావు. are not able to leave your work. నీ యొక్క పనులను నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడవు. If you really seek His face, నీవు నిజంగా ఆయనను వెతికినట్లయితే He will detach you from all worldly things. ఆయన నిన్ను ఈ యొక్క లోక సంబంధమైన విషయాలన్నిటి నుంచి నిన్ను దూరం చేస్తాడు. You are fully 24 hours you are engaged in your worldly works. 24 గంటలు నీవు నీ యొక్క లోక సంబంధమైన పనుల్లోనే ఉంటావు. You are counting your bank balance. నీవు నీ యొక్క ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందా అని చూసుకుంటూ ఉంటావు. All the time money, 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 money. అన్ని వేళలా ఈ యొక్క డబ్బు 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 అనే విషయాల మీద. You want to give nice education to your children. నీవు నీ యొక్క పిల్లలకు ఎంతో మంచి విద్యనివ్వాలి అని ఆశతో ఉంటావు. You don't have time to pray with them or pray for them. అంతేగాని నీవు వారి కొరకు ప్రార్థించడం కావచ్చు, వారితో కలిసి ప్రార్థించడం గాని చేయవు. You are not engaged in seeking the kingdom of God. నీవు దేవుని రాజ్యమును వెతకడంలో ఎంత మాత్రము ప్రమేయం కలిగి లేవు. Proverbs 14th chapter. సామెతలు 14వ అధ్యాయము. The fear of the Lord is the fountain of life. 14th chapter verse 27. 14వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. You will be a fountain of life. నీవు ఒక జీవపు ఊటగా ఉండగలవు. Are you like a fountain of life? నీవు ఒక జీవపు ఊటగా ఉన్నావా? Anybody quenching their thirst in you? ఎవరైనా తమ దాహాన్ని తీర్చుకోగలుగుతున్నారా నిన్ను బట్టి? Jesus said, if anybody drinks the water which I give him, he యేసుక్రీస్తు will thirst no more. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఎవడైనా నేను ఇచ్చే నీళ్లు తాగినప్పుడు వాడు మరెప్పుడు దప్పికొనడు అని. When Jesus went to that Samaritan woman, యేసుక్రీస్తు ఆ యొక్క సమరయ స్త్రీ యొద్దకు వెళ్ళినప్పుడు he filled her heart with the word of God. ఆయన ఆమె హృదయం అంతటిని కూడా దేవుని వాక్యం చేత నింపాడు. The word which she had was like a fountain. ఆమెకు దొరికినటువంటి ఆ వాక్యం అనేది ఒక ఊట వలె ఉంది. She drank those lively words. ఆమె ఆ యొక్క జీవపు మాటలను త్రాగింది. Full of life. అవి పూర్తిగా జీవంతో నింపబడి Full of ఉన్నవి. power. శక్తితో నింపబడినవి. Full of gladness. సంతోషం చేత నింపబడి ఉన్నవి. She could not bear. ఆమె దాన్ని భరించలేకపోయింది. She never heard such words. ఆమె ఎప్పుడు అది వరకు అలాంటి మాటలను వినలేదు. She had contact with many men. ఆమె ఎంతో మంది వ్యక్తులను కలిసింది. She enjoyed her life. తన జీవితం అంతటిని కూడా సంతోషం చేత She నింపుకుంటుంది. gave her body to other men. తన శరీరాన్ని ఇతర వ్యక్తులకు ఇచ్చివేసింది. She sought the happiness in this world. ఆమె ఈ లోకంలో ఉన్న సంతోషాన్నే వెతుక్కుంది. Nobody could give her real satisfaction. కానీ ఎవరు కూడా ఆమెకు నిజమైన సంతృప్తిని ఇవ్వలేరు. When this fountain of life, Jesus Christ, entered into her life, కానీ యేసుక్రీస్తు ఆమెను దర్శించిన తర్వాత that satisfied her all life. ఆ జీవపు మాటలను తీసుకున్న తర్వాత అది ఆమె జీవితం అంతటికి కూడా సంతృప్తిని She ఇవ్వగలిగింది. left her pot there. ఆమె తన యొక్క కుండను అక్కడే విడిచిపెట్టింది. She ran to the village ఆమె గ్రామానికి పరిగెత్తింది. and she told them, వారితో చెప్పింది గ్రామస్తులతో, come and see, come and see. వచ్చి చూడండి, వచ్చి చూడండి. He had told me all the things which I have done in my life. నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినవని వచ్చి చూడండి అని. Yeah, that is the real life. అదే నిజమైన జీవము, The real confession. నిజమైన ఒప్పుకోలు. I did many unclean things. నేను ఎన్నో అపవిత్రమైన కార్యములు చేశాను. I spoiled many men నేను ఎంతో మంది వ్యక్తులను పాడు చేశాను. of your own village. మీ యొక్క సొంత గ్రామంలోనే నేను ఆ రీతిగా వ్యవహరించాను. I don't know what happened to me. నాకు తెలియదు నాకేం జరిగిందో. My whole life was changed at a stretch. నా యొక్క జీవితం అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. Come and see him. వచ్చి చూడండి ఆయనను. Yeah, what a testimony. ఎలాంటి సాక్ష్యం అది. When she left the pot, she left the old life. ఎప్పుడైతే ఆమె తన కుండను విడిచిపెట్టిందో ఆమె తన గత జీవితం అంతటిని కూడా అక్కడే విడిచిపెట్టింది. Romans 8th chapter. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం verse 18.
18వ వచనము. The sufferings of this present time are not worthy to be compared with the glory which shall be revealed to us. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకొంచున్నాను. You don't want to suffer anymore. నీవు ఎంత మాత్రం ఇంకా శ్రమించాలి అని అనుకోవు. You say already have suffered a lot. నీవు అంటావు నేను ఇదివరకే ఎంతో శ్రమ పడ్డానని. That's a lie. అది అబద్ధము. That's how the devil is deceiving you. అది సాతాను నిన్ను మోసపరుస్తున్నాడు. ఆ You say విధంగా your husband is beating you. నీ భర్త నిన్ను కొడుతున్నాడు. My children, they are troubling me. నా పిల్లలు నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. That is not suffering at all. అది శ్రమించబడడం అనేది ఎంత మాత్రం కాదు. My husband doesn't give me any money. నా భర్త నాకు ఏ డబ్బులు ఎంత మాత్రం ఇవ్వరు. Just deceiving yourself. ఆ రీతిగా చెప్పుకొని నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. What suffering you underwent because you are a Christian. నీవు క్రైస్తవుడవు లేదా క్రైస్తవురాలైనందుకు ఏ శ్రమలను అనుభవించావు. You are not believing the word of God. నీవు దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు. We see the life of Mary and Martha. మనకు మరియా మార్తల జీవితం గురించి తెలుసు. She heard the words of Jesus. మరియా దేవుని యొక్క మాటలను వింటుంది. She drank the words of Jesus. ఆమె దేవుని యొక్క మాటలను తీసుకుంటుంది, త్రాగుతుంది. Martha ministered unto him. కానీ మార్త యేసుకు పరిచర్య చేయడంలో నిమగ్నమైంది. Both of them, they knew what Jesus was. వారిద్దరికీ తెలుసు యేసుక్రీస్తు అంటే ఎవరు అని. They were thinking Jesus can heal the people. వారు అనుకుంటున్నారు యేసుక్రీస్తు స్వస్థపరుస్తారు ప్రజల్ని అని. He can heal any person. ఆయన ఎవరినైనా స్వస్థపరచగలడు అని. Any sick person. ఎలాంటి రోగగ్రస్తులనైనా ఆయన స్వస్థపరచగలడు అని. How can he make the dead person alive? ఆయన ఏ రీతిగా ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి జీవంలోనికి తీసుకొస్తాడు అని. కానీ ఆ విషయాన్ని వారు నమ్మలేకపోతున్నారు. To some extent their belief helped them. కొంతవరకు వారి విశ్వాసం అనేది వారికి సహాయం చేసింది. But their belief was not beyond that. కానీ వారి విశ్వాసం అనేది దాన్ని మించి విశ్వసించలేనిదిగానే ఉంది. When you read such words, మీరు అలాంటి వాక్యాలను చదువుతున్నప్పుడు are you getting faith? మీకు విశ్వాసం అనేది కలుగుతుందా? God can do anything. దేవుడు ఏదైనా చేయగలడు. God can do anything. దేవుడు ఏదైనా చేయగలడు. But he cannot fail. కానీ ఆయన ఎక్కడ ఓడిపోడు. He even raised the dead people. ఆయన చనిపోయిన వారిని సైతము తిరిగి లేవనెత్తగలడు. He himself, after his death, he rose himself. God gave him life. ఆయన తనకు తానే చనిపోయాక తిరిగి లేవగలిగాడు. He was resurrected from the dead on the third day. మూడవ దినాన తిరిగి ఆయన పునరుత్థానం చెందగలిగాడు. Psalm 119 verse 18. కీర్తనల గ్రంథము 119 verse 18. 18వ వచనము. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. Please open my eyes, Lord. నా యొక్క కన్నులు తెరవండి. When you are reading the word of God, మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు you must pray like this. నీవు ఈ రీతిగా ప్రార్థించాలి. Lord, the situation of my family is like this. నా యొక్క కుటుంబ పరిస్థితి ఈ రీతిగా ఉంది దేవా. The situation of my sons are like this. నా యొక్క కుమారుల పరిస్థితి ఈ రీతిగా ఉంది. The condition of my wife is like this. నా భార్య పరిస్థితి ఇది. But you can change her. కానీ నీవు ఆమెను మార్చగలవు. You can change my children. నా పిల్లల్ని మార్చగలవు. You can change from any situation. ఎలాంటి పరిస్థితి అయినా గానీ నువ్వు మార్చగలవు. You can lift them up. నీవు వారిని లేవనెత్తగలవు. What happened to Lazarus, their own beloved brother? ఆ యొక్క మరియ మార్తల సహోదరుడైనటువంటి లాజరు విషయంలో ఏం జరిగింది? Jesus said, believe, that's all. యేసుక్రీస్తు చెప్పాడు, కేవలం మీరు నమ్మిక మాత్రం ఉంచండి అని. Then you will see glory. అప్పుడు మీరు దేవుని మహిమను చూస్తారని. Believe. నమ్మాలి. And see the glory. దేవుని మహిమను చూడాలి. You believe. నీవు నమ్ము. In your life you will see glory. నీ జీవితంలో కూడా నీవు మహిమను You are చూడగలుగుతావు. always thinking about your husband. నీవు అన్ని వేళలా నీ భర్త గూర్చి తలస్తూ ఉంటావు. My husband is like this. నా భర్త గారు ఇలా ఉన్నారు. You are putting your hands like this on your head. నీ యొక్క చేతులను తల మీద పెట్టుకుంటావు. I am not able to do anything. ఇంకా దానికి పైగా ఏమి చేయలేకపోతావు. What can I do? నేనేం చేయగలను? Some women, they think better I die. కొంతమంది స్త్రీలు తలస్తారు నేను చనిపోవడమే మంచిదేమో అని. But I see my children. కానీ
నా పిల్లలను చూస్తున్నాను, Because of them I am living. వారి గూర్చి మాత్రమే నేను బ్రతికి ఉంటున్నాను అని. Are you living only for your children? నీవు కేవలం నీ పిల్లల కొరకు మాత్రమే Are బ్రతుకుతున్నావా? you not living for your God? నీవు నీ దేవుని గూర్చి బ్రతకడం లేదా? What type of God you are worshipping? ఎలాంటి దేవుణ్ణి నువ్వు పూజిస్తున్నావు? He is a living God. ఆయన జీవం కలిగిన There దేవుడు. is fountain of life in him. ఆయనలో జీవపు ఊట ఉన్నది. If you pray, believe it. నీవు ప్రార్థిస్తే గనుక దాన్ని నమ్ము. God will change your husband. Really, he will change your husband. దేవుడు నిజంగానే నీ యొక్క భర్తను ఖచ్చితంగా మారుస్తాడు. Power of your prayer will enter into his mind. నీ యొక్క ప్రార్థనలో ఉన్న శక్తి అనేది ఆయన మనసులోనికి God ప్రవేశించగలుగుతుంది. will really change him. దేవుడు నిజంగా ఆయనను That మార్చివేయగలడు. is faith. అది విశ్వాసము. You don't have the fountain of faith in your words. నీలో విశ్వాసంతో కూడిన ఊట అనేది లేదు నీ మాటల్లో. What did Jesus do? యేసుక్రీస్తు ఏం చేశారు? He told them, remove the stone. వారితో చెప్పారు, అక్కడున్న వారితో ఆ యొక్క రాతిని దొర్లించండి అని. But they were telling, if you remove the stone, stink will come out. కానీ వారు చెప్తున్నారు, ఆ రాతిని కనుక ఆ సమాధి రాతిని తీసివేస్తే దాంట్లోంచి కుళ్ళిపోయిన వాసన వస్తుంది అని. What did Jesus say? Believe in me. కానీ యేసుక్రీస్తు అంటున్నారు, నాలో విశ్వాసం ఉంచండి First, అని. remove the stone. మొదట ఆ యొక్క రాతిని It's తీసివేయండి. a big stone. అది పెద్ద రాయి. But they believed and removed the stone. కానీ Rolled away the stone. కానీ వారు విశ్వసించి ఆ యొక్క రాయిని దొర్లించారు. They were looking at Jesus. వారు యేసు వైపు చూశారు, What he will do. వారు ఏం చేస్తారు. But Jesus called him out. యేసుక్రీస్తు లాజరును బయటికి రమ్మని Lazarus, పిలిచాడు. come out. లాజరు బయటికి రా అని. That's all. He was talking to the dead body. ఆయన ఆ యొక్క చనిపోయిన శవంతో మాట్లాడుతున్నాడు. As though he was talking to his own brother. ఏ రీతిగా అంటే ఒక సొంత సహోదరునితో ఏ రీతిగా మాట్లాడతారో ఆ రీతిగా. You come out. నీవు బయటికి రా అని. Get up from your sleep. నీ యొక్క నిద్ర నుంచి లేవు. That's what he said. Our dear brother Lazarus is sleeping. యేసుక్రీస్తు అదే విషయాన్ని అంతకుముందే చెప్పారు, మన ప్రియ సహోదరుడు లాజరు నిద్రించుచున్నాడు అని. Let's go and wake him up. మనము వెళ్ళి అతన్ని లేపుదాము I అని. don't know how they understood that word. Let us go and wake him up. మనము వెళ్ళి అతన్ని లేపుదాము అంటున్నాడు. Fountain of life will come through your mouth. జీవపు ఊట అనేది నీ యొక్క నోటి గుండా ప్రవహిస్తుంది. Revelation 16th chapter. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15th verse. 15వ వచనము. He is coming like a thief. 16వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. I am coming like a thief. నేను దొంగ వలె వచ్చుచున్నాను. Be ready. సిద్ధంగా ఉండండి. Are you ready? నీవు సిద్ధంగా ఉన్నావా? Blessed is he that keepeth his garments. మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకొనివాడు ధన్యుడు. Lest he be found naked. లేదంటే వాడు దిగంబరుడిగా కనబడతాడు. He will be put to shame. అప్పుడు అవమానానికి సిగ్గుకు అప్పజెప్పబడతాడు. Dear brother and sister, ప్రియ సహోదరుడా సహోదరి, are you keeping your garment? నీవు నీ యొక్క వస్త్రములను God కాపాడుకొంచున్నావా? has given you the garments of salvation, దేవుడు నీకు రక్షణ వస్త్రములను ఇచ్చాడు, but you are not keeping them. కానీ నువ్వు దాన్ని కాపాడుకోవడం లేదు. There is no strength in your testimony. నీ యొక్క సాక్ష్యంలో ఎలాంటి శక్తి లేదు. You say you are a Christian, you are a converted person, you are a born again person, that's all. నీవు ఒక క్రైస్తవుడవే లేదా క్రైస్తవురాలవే, మారు మనసు చెందిన వ్యక్తివే, తిరిగి జన్మించిన వ్యక్తివే అని చెప్తావు, అంతే. What is the use of your 40 days fasting? నీ యొక్క 40 దినాల ఉపవాసం యొక్క ఫలితం ఏంటి? Is there strength in your prayer? నీ యొక్క ప్రార్థనలో శక్తి ఉన్నదా? Are you praying for Jesus? నీవు యేసు కొరకు ప్రార్థిస్తున్నావా? You are just praying for the sufferings of Jesus? నీవు యేసు యొక్క శ్రమలను గూర్చి మాత్రమే ప్రార్థిస్తున్నావా? You are a foolish woman. నీ ఒక అవివేక స్త్రీవి. Jesus told the women who are witnessing the crucifixion. యేసుక్రీస్తు ఆ సిలువ వేయబడే సమయంలో ఆ వెంబడించుచున్న స్త్రీలతో చెప్తున్నాడు, when he was carrying the cross, ఆయన తన సిలువను మోసుకుంటూ వెళ్తున్న సమయంలో many women were weeping, ఎంతో మంది స్త్రీలు అక్కడ ఉండి ఏడుస్తున్నారు. and Jesus judged their weeping. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క రోదనను గద్దిస్తా ఉన్నాడు. Many Christians are unnecessarily weeping. చాలా మంది క్రైస్తవులు కూడా అనవసరంగా ఏడుస్తూ ఉంటారు. Why do you want to fast only these days? What is making you to fast only these 40 days? ఎందుకు నీవు ఈ సంవత్సరం అంతట్లో కూడా ఈ 40 రోజులే నువ్వు ఉపవాసం ఉండాలని అనుకుంటావు? You are following the traditions. నీవు ఆ యొక్క ఆచారాలను వెంబడిస్తున్నావు. You can pray at any time.
నీవు ఏ సమయంలోనైనా ప్రార్థించొచ్చు. Why are taking up these 40 days? కానీ ఈ 40 దినాలనే ఎందుకు తీసుకుంటున్నావు? What darkness has taken hold of you? ఏ చీకటి అనేది నిన్ను పట్టుకున్నది? Without any power in your prayer. నీ యొక్క ప్రార్థనలో ఎలాంటి శక్తి లేకుండా. Did God tell you? దేవుడు నీకు చెప్పాడా? No. లేదు. Others are fasting. ఇతరులు ప్రార్థిస్తున్నారు. So you are fasting. నీవు కూడా ప్రార్థిస్తున్నావు. Devil is making you to do like that? సాతాను నిన్ను ఆ రీతిగా చేయడానికి ప్రేరేపిస్తున్నాడా? If Jesus really told you to fast, నిజంగానే యేసుక్రీస్తే నీకు ఆ రీతిగా చెప్తే గనుక నువ్వు చెయ్యు. you will see the glory of God. నీవు అప్పుడు దేవుని మహిమను చూస్తావు. Jesus told them, యేసుక్రీస్తు వారితో చెప్పాడు, weep not for me. నా కొరకు రోదించవద్దు. Weep not for me. నా కొరకు రోదించవద్దు. It's a foolish weeping. అది అవివేకమైన ఏడుపు. అయ్యో, you are carrying the cross. అయ్యో, మీరు సిలువను మోస్తున్నారు. That a great cross. అది ఎంత పెద్ద సిలువ. With great burden. ఎంత భారం అది. You are already wounded. నీవు అది వరకే గాయపరచబడి ఉన్నారు. ఇంకా those women, they were looking at the blood of Jesus. ఆ యొక్క స్త్రీలు యేసు కారుస్తున్నటువంటి ఆ రక్తం వైపు చూస్తున్నారు. That's why they are weeping. అందుకే వారు ఏడుస్తున్నారు. What for you are weeping? నీవు దేని కొరకు ఏడుస్తున్నావు? Ask God, Lord, what for I must weep? దేవుని అడుగు, దేవా నేను దేని కొరకు రోదించాలి? And he answered for their weeping. ఆ సమయంలోనే ఆయన వారి రోదన గురించి జవాబిచ్చాడు కూడా. Weep for yourself. మీ కొరకు ఏడవండి. Weep for yourself. మీ కొరకు ఏడవండి. Repent deeply. లోతుగా పశ్చాత్తాపపడండి. Weep for your children. నీ యొక్క పిల్లల కొరకు ఏడవండి అని. Weeping for yourself is a main thing. నీ కొరకు ఏడవడం అనేది ప్రాముఖ్యమైనది. That is the will of God. అది దేవుని చిత్తము. You must know the will of God even in praying also. నీవు ప్రార్థించేటప్పుడు కూడా దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడం అనేది ప్రాముఖ్యము. You must lay the good foundation. నీవు మంచి సరి అయిన పునాది వేయడం అనేది అవసరమై ఉన్నది. When Lazarus came out, లాజరు బయటికి వచ్చినప్పుడు then they saw the glory of God there. అక్కడి వారందరూ కూడా దేవుని మహిమను చూడగలిగారు. Jesus has the power even over death. యేసు క్రీస్తుకు మరణము పైన కూడా అధికారం ఉన్నది. We must lay good foundation. మనము మంచి పునాది వేయాలి. This is the time. ఇదే సమయము to lay good foundation. మంచి పునాది వేయడానికి. God says, I will bring my sons from west, east, north and south. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నేను నా బిడ్డలను కుమారులను అన్ని వైపుల నుంచి కూడా సమకూరుస్తాను అని. Bring my daughters also. నేను నా కుమార్తెలను కూడా సమకూరుస్తానని. Call them. నేను వారిని పిలుస్తాను. Bring them. వారిని తీసుకొస్తాను. What will you do? కానీ నీవేం చేస్తావు? Really if they come, వారు నిజంగా వస్తే what will you do with them? నీవేం చేస్తావు వారితో? Before God sends people, దేవుడు ఆ ప్రజలను పంపడానికి ముందే lay a good foundation. మంచి పునాది వేయండి. First learn discipleship. మొట్టమొదటగా శిష్యరికాన్ని నేర్చుకోవాలి. You sit at the feet of God. నీవు దేవుని పాదాల యొద్ద కూర్చో. Ask him to speak to you. ఆయనతో చెప్పు, నాతో మాట్లాడండి అని. What did St. Paul say in 1 Corinthians 3rd chapter? మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తున్నాడు? 10th verse. 10వ వచనము. Paul was a wise master builder. అతడు మంచి కట్టడం కట్టే వ్యక్తిగా ఉన్నాడు. Yeah, we are looking for master builders today. మనము మంచి కట్టడం కట్టే వారి కొరకు మనం చూస్తున్నాము. Big contractors. మంచి మంచి పెద్ద కాంట్రాక్టర్స్ కొరకు. We want to build a house there. మనం అక్కడ ఒక ఇల్లు కట్టాలి. We want to build some other construction. లేదా అక్కడ మరొక ఇంకేదో భవనము నిర్మాణం ఉండాలి. Where is a good contractor? ఎక్కడున్నాడు అలాంటి మంచి నిర్మాణకుడు? Engineer. లేదా మంచి ఇంజనీర్ ఎక్కడున్నాడు? But look for our lives. కానీ మన జీవితాల వైపు చూసుకోవాలి. Are you ready to teach others? నీవు ఇతరులకు బోధించడానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to teach others? నీవు ఇతరులకు బోధించడానికి చెప్పడానికి రెడీగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? Are you a real disciple? నీవు నిజమైన శిష్యుడివేనా? Sitting before Jesus. యేసు ముందు కూర్చొని When you are reading the word of God, నీవు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు you will see the wonderful things in the Bible. నీవు ఈ యొక్క వాక్యంలో గొప్ప ఆశ్చర్య కార్యములను చూడగలుగుతావు. Paul says, I am a wonderful builder. పౌలు చెప్తున్నాడు, నేను మంచి నిర్మాణకుడిని అని. Wise master builder. 10th verse of 3rd chapter, 1 Corinthians. 3వ అధ్యాయము 10వ వచనము. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. You must be a master builder. మీరు నేర్పరి అయిన శిల్పకారుని వలె. Wise master builder.
ఒక మంచి గ్రహింపు కలిగినటువంటి First- నేర్పరులుగా ఉండాలి. Did you build your house wisely? మొట్టమొదటగా నీవు నీ ఇంటిని తెలివితో జ్ఞానంతో కట్టుకున్నావా? You have not built your house wisely. నీ యొక్క గృహాన్ని నువ్వు జ్ఞానంతో కట్టలేవు. You don't have any knowledge నీకు ఎలాంటి జ్ఞానము లేదు. of discipleship. శిష్యరికాన్ని గూర్చిన జ్ఞానము. You don't teach your children discipleship. నీవు నీ పిల్లలకు శిష్యరికాన్ని బోధించవు. They are just lightly treating your life. వారు నీ జీవితాన్ని ఎంతో తేలిగ్గా తీసుకుంటున్నారు. But it's because you are not laying good foundation. ఎందుకంటే నీవు సరి అయిన మంచి పునాది వేయడం లేదు కాబట్టి. Read that verse again. 10th verse. 10వ వచనము, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి God అయిన must give you grace. దేవుడు నీకు కృపనివ్వాలి. You weep for that. నీవు దాని కొరకు విలపించు. Why are you weeping for Jesus? ఎందుకు యేసు కొరకు ఏడుస్తావు? Why are you weeping for other things? లేదా మరి ఏదో విషయాల గురించి ఏడుస్తావు? We must weep for real things. నిజమైన విషయాల కొరకు నువ్వు ఏడవాలి. Lord, I did not build my house in your grace. దేవా, నేను నీ కృపతో నా ఇంటిని కట్టలేదు. Unless the Lord builds the house, there is no use. దేవుడు ఇల్లు కట్టించిన ఎడల అది ప్రయోజనమేమీ కాదు. Ask God's help. దేవుని సహాయం కొరకు అడుగు. And I have laid the foundation, he said. నేను మంచి పునాదిని వేశాను And అని అతను also he చెప్తున్నాడు. says, let every man take heed how he buildeth. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలి అని కూడా చెప్తున్నాడు. Jagrata, that is very important. జాగ్రత్త అని చెప్తున్నాడు. How you are laying the foundation. ఏ రీతిగా నీవు పునాదిని వేస్తున్నావు. Now we are at the foundation level. మనం ఈ సమయంలో పునాది వేసేటువంటి పరిస్థితిలో ఉన్నాము. How are you building? ఏ రీతిగా వేస్తున్నాము? We see big churches. మనము గొప్ప పెద్ద చర్చిలను We చూస్తాము. see the beautiful construction. అవి ఎంతో అందమైనటువంటి నిర్మాణాలుగా ఉంటాయి. There is no real spiritual foundation. కానీ అవి నిజానికి సరి అయిన ఆత్మీయ స్థితితో ఉన్నటువంటి పునాదులు కావు. On Good Friday, శుభ శుక్రవారం రోజున we see the weepings and cryings in all the churches. అన్ని సంఘాలలో మనము ఈ యొక్క ఏడుపులు రోదనలే వింటూ ఉంటాము. That is not good foundation at all. అది ఎంత మాత్రము మంచి పునాది అనబడదు. Jesus did not teach them like that. యేసుక్రీస్తు వారికి ఆ రీతిగా ఎంత మాత్రం బోధించలేదు. What is the teaching of Jesus? యేసుక్రీస్తు బోధించింది ఏంటి? Weep not for me. నా కొరకు ఏడవవద్దు. God is judging your weeping. దేవుడు నీ ఏడుపుకు తీర్పు తీరుస్తున్నాడు. Don't unnecessarily weep. అనవసరంగా ఏడవవద్దు. God will bring your weeping into judgment. దేవుడు నీ ఏడ్పును తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు. Now think of laying a good foundation. ఈ సమయంలో మంచి పునాది గూర్చి ఆలోచించాలి. Prepare. సిద్ధపడండి. Get ready. సిద్ధంగా ఉండండి. That is your privilege. అది మీకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. Before the Lord comes, దేవుడు రాక మునిపే get ready. సిద్ధంగా ఉండండి. Ready in the time. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. That's what we see in Ephesians 5th chapter verse 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట చెప్పబడు. Ready in the time. సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి అని. Ephesians 5th chapter ఎఫెసీయులకు రాసిన పత్రిక and verse 14. 5వ అధ్యాయము 14వ వచనము, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. If you are not doing the will of God, నీవు దేవుని చిత్తం చేయనట్లయితే, you are not laying the good foundation, నీవు సరి అయిన మంచి పునాది వేయడట్లేదు, you are a sleeper. నీవు ఒక నిద్ర పోతున్న వ్యక్తివి. Wake up. మేల్కో. That's what the word of God says there. దేవుని వాక్యం ఆ రీతిగా చెప్తుంది ఇక్కడ. You are sleeping. నీవు నిద్రపోతున్నావు. నిద్రపోతున్నావు. What is sleeping? నిద్రపోవడం అంటే ఏంటి? You're not doing what God wants you to do. దేవుడు నీవు ఏది చెయ్యాలి అని కోరుతున్నాడో అది చేయకపోవడమే. That is sleeping. అదే నిద్రపోవడము. That's why you don't have wisdom. అందుకే నీలో ఎలాంటి జ్ఞానము లేదు. You are appearing that you are doing so many things. నీవు ఎలా కనబడుతున్నావు అంటే ఎన్నో మంచి పనులు చేస్తున్నట్టుగానే కనబడుతున్నావు. You are laying so many things on your head. నీ యొక్క తల మీద ఎన్నో భారాలను వేసుకుంటున్నావు. But you are not doing what God says. కానీ దేవుడు నీకు ఏది నిర్ణయించాడో అది మాత్రం చేయడం లేదు. And 15th verse. 15వ వచనము, దినములు చెడ్డవి గనుక మీరు సమయంను పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. Yeah, be careful. 16th verse. Believe he is coming.
ఆయన వస్తున్నాడు అనేది మీరు నమ్మండి. If you are doing the will of God, మీరు దేవుని యొక్క చిత్తమునే నెరవేరుస్తున్నట్లయితే, that means you are getting ready to meet the Lord. అంటే దాని అర్థము మీరు దేవుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని. If you have to apologize anyone, మీరు ఎవరినైనా క్షమాపణ అడుగుతున్నట్లయితే, if suddenly Jesus comes, అకస్మాత్తుగా యేసు వస్తే what will you do? నీవు ఏం చేస్తావు? You will tell him, Lord, I did not know that you will come now. నీవు ఎవరైనా క్షమాపణ అడగవలసి ఉన్నప్పుడు I wanted అకస్మాత్తుగా యేసు వస్తే, to go and apologize tomorrow. నేను రేపు వెళ్ళి వారిని క్షమాపణ అడుగుతాను అని నువ్వు తలంచి, But you are a sleeper. అకస్మాత్తుగా నువ్వు చెప్పలేకపోతే ఆయన వస్తే Because you కనుక are a నువ్వు sleeper. నిద్రపోయినట్లే. Because you don't read the word of God carefully. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవడం లేదు కాబట్టి. You are not recompensing, you are not setting right your heart నీ యొక్క properly. హృదయాన్ని సరైన రీతిగా నువ్వు సరి చేసుకోవడం లేదు. Colossians 1st chapter కొలస్సీలకు రాసిన పత్రిక 1వ and అధ్యాయం verse 9. 1వ అధ్యాయము 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. Paul was praying for Colossians. పౌలు కొలస్సి సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు. He wanted them to pray with full knowledge. ఆ సంఘస్థులందరూ కూడా సంపూర్ణ జ్ఞానముతో ప్రార్థించాలి అని ఆయన కోరుతున్నాడు. You are praying and praying foolish prayers. నీవు ప్రార్థిస్తున్నావు కానీ అవివేకమైన ప్రార్థనలే You ప్రార్థిస్తున్నావు. are weeping foolish weeping. ఎంతో ఎక్కువగా ఏడుస్తూ ఉన్నావు కానీ అవివేకంగా ఏడుస్తున్నావు. That's why Paul was telling them, అందుకే పౌలు వారికి చెప్తున్నాడు, I am praying like this. నేను ఈ రీతిగా You ప్రార్థిస్తున్నాను. must have full knowledge మీకు సంపూర్ణమైన జ్ఞానం కావాలి. and do the perfect will of God. ఆయన యొక్క పరిపూర్ణ చిత్తమును చేయగలగాలి. Proverbs 27th chapter. సామెతలు 27వ అధ్యాయము. People say, I am doing a good work. ప్రజలు అంటారు నేను మంచి పనులు చేస్తున్నానని, I am doing social work. నేను సామాజికమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను. The knowledge is in the word of God. దేవుని వాక్యంలో జ్ఞానం అనేది ఉన్నది. Read the word of God దేవుని వాక్యాన్ని చదవండి clearly and study the word of God with the Spirit of God. స్పష్టంగా దేవుని ఆత్మ సహాయంతో దేవుని వాక్యాన్ని చదవాలి. If you offer your bodies on the altar మీ యొక్క శరీరాలను బలిగా అర్పించినట్లయితే, as living sacrifice, సజీవ యాగంగా, then you become a wise man. అప్పుడు మీరు జ్ఞానవంతులుగా అవుతారు. You will know the knowledge of God. నీకు దేవుని జ్ఞానం అనేది తెలుస్తుంది. If you want to help anyone, నీవెవరికైనా సహాయం చెయ్యాలి అని అనుకుంటే you will seek the wisdom of God. నీవు దేవుని జ్ఞానాన్ని వెతుకుతావు. You will seek the will of God. నీవు దేవుని చిత్తాన్ని వెతుకుతావు సహాయం చేయడంలో. You will suddenly give some money to someone, అకస్మాత్తుగా నువ్వు ఎవరికో కొంత డబ్బునిచ్చేస్తావు, thinking that you are doing a good social work. నీవు ఏదో ఒక సామాజికంగా కొంత మంచి పని చేస్తున్నా అని ఆ విషయం గురించి ఆలోచిస్తావు. అట్లా You will put your signature on the surety. ఆ యొక్క షూరిటీ దానిపైన నీ యొక్క సంతకాన్ని పెడతావు. Next day he will die. ఆ మరుసటి రోజే అతను చనిపోతాడు. What will happen? అప్పుడు ఏం జరుగుతుంది? You will be a fool. నీ ఒక అవివేకివి. Proverbs 22nd chapter 22వ అధ్యాయము and verse 26. 26వ వచనము. If you go for surety, what will happen? చేతిలో చెయ్యివేయు వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకుము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని Don't go to that person ఆటి వ్యక్తి దగ్గరికి వెళ్ళవద్దు. who wants to put his hand on your hand. నీ చేతిలో చెయ్యి వేయడానికి ఎవరు చూస్తున్నారో వారి యొద్దకు వెళ్ళవద్దు. That's what Jesus also told. అది యేసుక్రీస్తు కూడా చెప్పారు. Don't owe anyone. ఎవరికి కూడా ప్రమాణం చెయ్యవద్దు. Here it says, don't make friendship with that person. ఇక్కడ వాక్యం చెప్తుంది అలాంటి వ్యక్తితో స్నేహం చేయవద్దు అని. You say, నీవు అంటావు only Jesus said, యేసుక్రీస్తే చెప్పారు కదా, go to the poor. బీదల యొద్దకు వెళ్ళు అని. That's where you are doing foolish things. అక్కడే ఆ రీతిగానే నువ్వు అవివేకమైన పనులన్నీ చేస్తున్నావు. Without any knowledge of the word of God. 26 and 27 also. 26వ వచనంలో చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకుము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. He will take away your bed sheet also.
వారు నీ యొక్క పరుపు కూడా తీసుకొని వెళ్ళిపోతారు. Arey, that is only the bed sheet I have. అయ్యయ్యో అది ఒకటే నాకున్నది. He will take away. అయినప్పటికీ వారు తీసుకొని వెళ్ళిపోతారు. Because you put surety, your signature. ఎందుకంటే నువ్వు పూటబడి ఉన్నావు కదా దాని కొరకు. What a fool you are. ఎంత అవివేకివి నీవు. You don't have any knowledge of doing the will of God, finding the perfect will of God. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం తెలుసుకోవడంలో ఎలాంటి తెలివి లేనివాడు. Romans 12th chapter. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం and verse 2. 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. You always want to help your elder brother. నీవు అన్ని వేళలా మీ అన్నగారికే సహాయం చేయాలి అనుకుంటున్నావు. He is my Anna. అయ్యో ఆయన నా అన్న. He is an idolater. ఆయన ఒక విగ్రహారాధికుడు. Always locked up in cinemas. అన్ని వేళలా ఆ యొక్క movies, bad movies. ఆ యొక్క సినిమాలు చూస్తూ ఉండే all kinds of vices are there. అన్ని విధములైన వ్యసనాలు అతనిలో ఉన్నాయి. There is much darkness in him. ఎంతో చీకటి ఉన్నది అతనిలో. But he is always saying he is my Anna. కానీ అన్ని వేళలా నీవు ఆయన నా అన్న అని చెప్తావు. I must help him. నేను ఆయనకు సహాయం చేయాలి అంటావు. By that way I must introduce Jesus. ఆ రీతిగానైనా కానీ నేను యేసుని గురించి ఆయనకు చెప్పొచ్చు అని. You don't want to find out the will of God. కానీ నీవు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును వెదకడం లేదు. What I should do? దేవా నేను ఏం చేయాలి? What I must do now? నేను ఈ సమయంలో ఏం చేయాలి? He knew that I got money in my home. ఆయనకు తెలుసు నా యొక్క ఇంట్లో కొంత డబ్బు ఉంది అని. He is asking that money. ఇప్పుడు ఆ యొక్క డబ్బు కొరకు అడుగుతున్నాడు. If I don't give him, నేను ఆయనకి ఇవ్వకపోతే he will say you are a liar. అతడు చెప్తాడు నీవు ఒక అబద్ధికుడు అని. You are not a Christian. నీవు ఒక క్రిస్టియన్వి కాదు, క్రైస్తవుడు కాదని. Anything now. ఇప్పుడు నేను ఏమి చేయాలో నాకు తోచట్లేదు. My wife says, నా భార్య అంటుంది don't give. దాన్ని ఇవ్వొద్దు ఆ డబ్బుల్ని అని. I know you are obeying your wife, he says. అప్పుడు ఆ అన్నగారు లేకపోతే ఆ వ్యక్తి అంటాడు నీవు నీ భార్యకే లోబడతావని నాకు తెలుసు అని. I know everything. నాకు అన్నీ తెలుసు అని. You are obeying your wife only. నీవు నీ భార్యకే లోబడతావు, చెప్పిన మాట వింటావు. Your wife says, ఏదైతే నీ భార్య చెప్తుందో you will never listen to me. నీ భార్య చెప్తుంది నువ్వెప్పుడు నేను చెప్పే మాటను your వినవు. Anna says, నీ అన్నగారు చెప్తారు I know you are obeying your wife. నాకు తెలుసు నువ్వు నీ భార్య మాటనే వింటావు అని. So you are puzzled. ఆ రీతిగా నువ్వు ఎంతో గందరగోళ పరిస్థితిలో ఉంటావు. You will become a great foolish person. ఆ రీతిగా నువ్వు ఎంతో గొప్ప అవివేకమైన వ్యక్తిగా మారుతున్నావు. Go to the word of God. దేవుని వాక్యం యుద్ధకు వెళ్ళు. God will speak to you. దేవుడు నీతో మాట్లాడతాడు. Whether to give or not and what to do in this matter. ఇవ్వాలా లేదా లేకపోతే ఈ విషయంలో ఏం చేయాలి అని దేవుడు చెప్తాడు. Don't be foolish in spiritual things. అంతేగాని ఆత్మీయ విషయాలు అవివేకంగా ఉండవద్దు. God will speak to you through the word of God. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. Obey God. నువ్వు దేవునికి విధేయత చూపించు. Don't look at your Anna. నీ అన్న వైపు చూడవద్దు. Whatever he may think. ఆయన ఏమనుకున్నా పర్వాలేదు. You must speak the truth only. అతను ఏమన్నా కూడా నువ్వు నిజమే చెప్పగలగాలి. God will give you grace. దేవుడు నీకు కృపను ఇస్తాడు. You must pray for yourself. నీ కొరకు నీవు ప్రార్థించాలి. You must weep for yourself. నీ కొరకు నీవు రోదించాలి. Then you must weep for children also. నీ పిల్లల గురించి కూడా నువ్వు ఏడవాలి. Whatever you do, నీవు ఏది చేసినా కూడా your children also will do. నీ పిల్లలు అదే చేస్తారు. You say they are my children. నీవు అంటావు వారు నా పిల్లలు కదా అని. I must give the portion of my property to him. నా యొక్క స్వాస్థ్యంలో భాగము నేను వారికి ఇవ్వాలి అంటావు. He is my son. అతడు నా కుమారుడు. But you know that he is a wicked person. నీకు తెలుసు అతడు ఒక దుష్టత్వంతో ఉన్నతనని. Even then అయినప్పటికీ కూడా you want to obey your son. నీవు నీ కుమారుడికే లోబడతావు. You are a foolish person. నీవు ఒక అవివేక వ్యక్తివి. You are not doing the will of God. నీవు దేవుని చిత్తాన్ని చేయడం లేదు. You are going in the way of flesh. నువ్వు లోకానుసారంగా వెళ్తా ఉన్నావు. Don't conform to the world. 12th chapter of Romans, 2nd verse. లోక మర్యాదను అనుసరించొద్దు. Matthew 16th chapter. మత్తయి సువార్త 16వ అధ్యాయము verse 24. 24వ వచనము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. Die to yourself. నీకు నీవు చనిపోగలగాలి. You are not dying to yourself. నీకు నీవు చనిపోవడం లేదు. When the matter of marriage comes,
వివాహ విషయం You వచ్చేటప్పటికి are going to your own caste. నీవు నీ యొక్క సొంత కులం గురించి నువ్వు You don't చూస్తావు. want to do the perfect will of God. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం చేయడానికి చూడవు. As your relatives think, you are also thinking like that. నీ బంధువులు ఏ రీతిగా ఆలోచిస్తారో అదే రీతిగా నువ్వు ఆలోచిస్తున్నావు. You are becoming a big fool. నీవు ఒక గొప్ప అవివేకివిగా ఉన్నావు. You are losing the knowledge of Christ. నీవు యేసు ఇస్తున్నటువంటి ఆ తెలివిని You don't want to spend time with God. నువ్వు దేవునితో సమయాన్ని గడపడం లేదు. Lord, shall I do this? దేవా నేను ఇది చెయ్యాలా? What type of believer you are? ఎలాంటి విశ్వాసివి నీవు? You are telling yourself you are a good believer. నీకు నీవు నేను మంచి విశ్వాసినని చెప్పుకుంటున్నావు. But when the time of marriage comes, కానీ వివాహం విషయం వచ్చేసరికి మాత్రం you are closing your eyes to the word of God. నీవు దేవుని వాక్యానికి నీ కళ్ళు మూసుకొని ఉంటున్నావు. 24th verse, 25th verse. 25వ వచనము, తన ప్రాణమును రక్షించగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. Finally you will lose your life. చివరికి నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. And the next verse. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొను. Yeah, you must lose your life నీవు for నీ the sake of Christ. నీవు క్రీస్తు కొరకు నీ ప్రాణాన్ని పోగొట్టుకోగలగాలి. That is real wisdom. అది నిజమైన జ్ఞానము. You pray for yourself. నీ కొరకు నువ్వు ప్రార్థించు. Weep for yourself. నీ కొరకే నువ్వు విలపించు. Lord, I don't want to lose my life. దేవా నా జీవితాన్ని పోగొట్టుకోవాలి అనుకోవడం లేదు. You are looking at your mother-in-law. నీవు నీ అత్తగారి వైపు చూస్తావు. You are looking at your father-in-law. లేదా మీ మామగారి వైపు చూస్తావు. You are looking at your relatives. లేదా బంధువుల గురించి You తలస్తావు. are looking at your husband. లేదా నీ భర్త వైపు చూస్తున్నావు. You don't want to lose anyone. నీవు ఎవరిని పోగొట్టుకోవాలి అనుకోవడం Finally లేదు. you will lose your life also. ఆ రీతిగా ఉంటే చివరికి నీవు నీ ప్రాణమును కూడా There పోగొట్టుకుంటావు. will not be anything left for you. అక్కడ నీ కొరకు అనేది ఏది మిగలదు. You are appearing before Jesus naked. నీవు క్రీస్తు ముందు దిగంబరిగా కనబడతావు. No faith at all. ఎలాంటి విశ్వాసం లేకుండా, No garment at all. ఎలాంటి వస్త్రము లేకుండా, No minimum garment. కనీస వస్త్రము కూడా లేకుండా కనబడతావు. You are looking bare and naked before God. నీవు దిగంబరత్వంతో క్రీస్తు ముందర కనబడతావు. Don't be foolish. ఆ రీతిగా అవివేకంగా The ఉండవద్దు. word of God says he దేవుని- comes like a thief. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన దొంగ వలె వస్తాను అని. Only when you are naked he will come. నీవు దిగంబరిగా ఉన్నప్పుడే ఆయన వస్తాడు. Only when you have lost your faith he will suddenly come. నీ విశ్వాసంను కోల్పోగానే ఆయన వస్తాడు. Text says he suddenly comes into the temple of God. వాక్యం సెలవిస్తుంది హఠాత్తుగా ఆయన తన ఆలయంలోకి You వస్తాడు don't అని. have the fear of God. నీకు దేవుని భయం లేదు. You want to do something నీవు ఏదో చేయాలనుకుంటావు. without properly knowing the will of God. దేవుని యొక్క చిత్తం అనేది సరి అయిన రీతిగా తెలుసుకోకుండా. Matthew మత్తయి సువార్త 20th chapter and verse 26. 20వ అధ్యాయము 26వ వచనము, Yeah. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. Don't want to be a great in the sight of others. ఇతరుల దృష్టిలో గొప్ప వారిగా ఉండాలని Many కోరవద్దు. preachers are falling into this temptation. చాలా మంది బోధకులు ఈ యొక్క శోధనలో They పడిపోతున్నారు. want to become great before all people. వారు అందరి ముందు ఎంతో గొప్పవారిగా కనబడాలని God చూస్తారు. hates that. దేవుడు దాన్ని అసహ్యించుకుంటాడు. You don't become a great person in your relatives' realm. నీ యొక్క బంధువర్గం అంతట్లో కూడా నీవు గొప్ప వ్యక్తిగా ఎంత మాత్రం ఉండవద్దు. Verse 27. 27వ వచనము, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. Matthew 20th chapter. మత్తయి సువార్త 28వ అధ్యాయము. If you want to become a chief among other people, 27th person. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. Don't try to become a chief person before all people. Be a servant of all. If you want to become great in the kingdom of God, మీరు దేవుని రాజ్యంలో గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటే అందరికీ దాసులై ఉండండి. become a servant in the kingdom of God. మీరు అందరికీ కూడా దాసులుగా ఉండండి. Hebrews 11th chapter హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము and verse 35. 35వ వచనం. We look at women here. ఇక్కడ మనం స్త్రీలను చూస్తున్నాము. Verse 35. 35వ వచనము, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొలక యాతన పెట్టబడిరి. Many women, they were tortured. చాలా మంది స్త్రీలు వారు కష్టపెట్టబడ్డారు, యాతన పెట్టబడ్డారు. Because they became Christians. వారు క్రైస్తవులైన కారణాన్ని Because బట్టి, they started loving Jesus. ఎందుకంటే వారు యేసుని ప్రేమించడం ఆరంభించినందున They were tortured.
వారు యాతన పెట్టబడ్డారు. But you are weeping. కానీ నీవు మాత్రం ఏడుస్తున్నావు. What for you are weeping? ఎందుకొరకు నువ్వు ఏడుస్తున్నావు? You don't want to be tortured. నీవు ఏ మాత్రం కష్టపెట్టబడాలి అని ఆశించవు When కాబట్టి. your husband tortures you, నీ యొక్క భర్త నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు praise the Lord. దేవునికి స్తోత్రము అనుకోవాలి. You take up some menial work, ordinary work. నీవు ఏదో ఒక చిన్న పనులనే తీసుకుంటూ ఉంటావు. 36th verse. 36వ వచనము. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. They faced cruelty. వారు క్రూరత్వంను, వారు They faced అపహాస్యాలను mockings, వారు ఎన్నో అపహాస్యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. scourgings. ఆ యొక్క కొరడా దెబ్బల్ని ఎదుర్కొన్నారు. You never faced all these things. నీవెన్నడూ కూడా ఈ విషయాలను ఎదుర్కోలేదు That నీ is the జీవితంలో. foundation you must lay. కానీ అదే పునాది, నువ్వు వేయవలసిన Prepare పునాది. for that. దీని కొరకు సిద్ధపడు. Take up a notebook and find the solution and the knowledge of God, of laying the good foundation in the Word of God. ఒక నోట్బుక్ తీసుకొని దేవుని విషయంలో దేవుని చిత్తమైన మంచి పునాది వేయట ఎలా అనేది అదంతా కూడా రాసుకోగలగాలి. You read the story, the life history of St. Paul. నీవు పరిశుద్ధుడైన పౌలు యొక్క జీవిత చరిత్ర అంతటిని కూడా And చదవగలగాలి. also read the life history of David in అదే Old రీతిగా Testament. అదే రీతిగా పాత నిబంధనలోనైతే గనక దావీదు యొక్క జీవిత చరిత్ర అంతటిని కూడా చదవగలగాలి. 37th verse of the same chapter, 11th chapter of Hebrews. హెబ్రీలకు రాసిన పత్రిక 11:37లో చూసినట్లయితే, Yeah, I'm రాళ్లతో telling you how to lay the foundation, how to teach the people. నేను మీకు చెప్తున్నాను ఏ రీతిగా పునాది వేయాలి, ఏ రీతిగా ఇతరులకు బోధించాలి అనే విషయం గురించి. 37th verse. 37వ వచనము. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. 39th verse. 39వ వచనంలో, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను They obtained good report. వారు మంచి సాక్ష్యమును పొందుకున్నారు. That's how you must discipline yourself, become a disciple. నీవు కూడా ఈ రీతిగా క్రమంలోనికి రావాలి ఒక God శిష్యుడు. has given you some talents. దేవుడు నీకు కొన్ని తలాంతులను ఇస్తాడు. For some, God gave 5 talents. కొంతమందికి 5 తలాంతులను ఇస్తాడు. To some, 2 talents. కొంతమందికి 2 తలాంతులను ఇస్తాడు. To some, 1 talent. కొంతమందికి 1 తలాంతుని ఇస్తాడు. Finally, when the master comes, చివరికి యజమాని తిరిగి వచ్చినప్పుడు the first man says, I have obtained 5 more talents. మొదటి వ్యక్తి చెప్తున్నాడు, నేను మరి 5 తలాంతులను సంపాదించి తిని. What did the master say? అప్పుడు యజమానుడు ఏమని చెప్తున్నాడు? Well done. మంచిగా చేసావు, భలా Well అని done. చెప్తున్నాడు. భలా, Be responsible for more cities. నీవు మరి ఎక్కువ పట్టణాల మీద నీకు అధికారం ఇస్తాను The అని. second person also told, I have obtained 2 other more talents. రెండవ వ్యక్తి కూడా వచ్చి నేను మరి 2 తలాంతులను సంపాదించానని చెప్తున్నాడు. And he told that person also, well done. ఆ యజమాని ఆ వ్యక్తితో కూడా భలా అని చెప్పాడు. The other person came. ఆ యొక్క చివరి వ్యక్తి వచ్చాడు. What did he do? అతను ఏం చెప్తున్నాడు, ఏం చేశాడు? He dug the earth and kept that talent. అతడు ఆ యొక్క తలాంతును తీసుకెళ్లి He భూమిలో wrapped up in the handkerchief, అతడు దాన్ని ఒక కర్చీఫ్ లో మడతబెట్టేసి dug the earth and kept that భూమిని- talent, 1 talent. భూమిని త్రవ్వి దాంట్లో ఆ యొక్క తలాంతును దాచిపెట్టాడు. And the master said, you slothful servant, wicked and slothful servant. ఆ యొక్క అప్పుడు యజమాని అంటున్నాడు, సోమరివైన చెడ్డ దాసుడా అని. Wicked and slothful servant. నీవు సోమరి చెడ్డ వాడివి అని. You could have obtained 1 more talent. నీవు కూడా మరొక తలాంతును సంపాదించి ఉండవలసింది కదా. That is weeping. That is being slothful. అది సోమరిగా ఉండడం. Are you a slothful servant? నీవు కూడా ఒక సోమరివైన Are దాసుడవా? you getting ready to meet the Lord? నీవు దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధంగా God's ఉంటున్నావా? word says, rise up, you slothful servant. అందుకే వాక్యం చెప్తా ఉంది, సోమరి నిద్రలే అని, మేల్కో అని. Redeem the time. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. Let us pray. అందరం ప్రార్థించుకుందాం. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, have mercy upon us. మా పట్ల మీ యొక్క కృప చూపించండి. Help us to have the fear of God. మాకు నీ యందు భయభక్తులను Take మాకు away ఉంచండి. foolishness from us. మాలో నుంచి అవివేకాన్ని తొలగించండి. Touch us, O Father. మమ్మల్ని ముట్టండి ప్రభువా. Give them knowledge. వీరికి మీ యొక్క Give తెలివిని them దయచేయండి. wisdom. వారికి మీ యొక్క జ్ఞానమును దయచేయండి. Help us to be your disciples. మేము మీ యొక్క శిష్యులుగా ఉండడానికి Also సహాయం help చేయండి. us to make others disciples. అదే రీతిగా ఇతరులను కూడా శిష్యులుగా చేయడానికి సహాయం చేయండి.
Touch us, O Father. Give us మమ్మల్ని ముట్టండి ప్రభువా. real repentance. మాకు నిజమైన పశ్చాత్తాపాన్ని ఇవ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Now may the grace of God, love of Jesus, and fellowship of the Holy Spirit rest upon your people. Amen.